చూద్దాం. రైతు గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో పలు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆయన 2 నెలల క్రితమే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చినప్పటికీ కొనుగోళ్లు 3 వారాల ఆలస్యంగా ప్రారంభించారని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ దళారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్య కొనుగోళ్లను ప్రత్యేకంగా పరిశీలిస్తూ ధాన్యంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్న బీజేపీ రాష్ట్ర శాసనసభ పక్ష ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ధాన్యం కొనుగోలు అలసట జరగడానికి గల కారణం ఏంటి, వాళ్ళకి ప్రత్యక్షంగా ఏమేమి కనబడ్డాయో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్కారం. అన్న, ధాన్యం కొనుగోలులో ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య పరిష్కారం ఎలా జరుగుతుంది, దీనిపై ఎవరిది సమస్య అంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ధాన్య కొనుగోలుని 3 వారాలు లేట్గా స్టార్ట్ చేసి మరి రైతుల్ని ఒక ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చేసి దళారులకు అమ్ముకునే విధంగా ఒక కార్యాచరణ చేశారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ధాన్య కొనుగోలు ప్రక్రియని ఈసారి కావాలని లేట్గా మొదలుపెట్టడం వలన ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్య మరి కుప్పలుగా రోడ్ల మీద, మార్కెట్ యార్డ్లలో, మరి కళ్ళాలలో పడున్నది. మరి నిన్న ముఖ్యమంత్రి గారు 80% ధాన్యం కొనుగోలు పూర్తయింది అంటా ఉన్నారు. అంటే 4 రోజుల్లో వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందని చెప్పి రైతులు భయపడి మరి రైతులు దళాలకు అమ్ముకోవాలని చెప్పి వాళ్ళ కార్యక్రమం చేసినట్టు స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరిగే వరకు మేము మరి రైతుల పక్షాన్ని నిలబడతాం. బీజేపీ పార్టీ ఎలాంటి హామీ ఇస్తారు, రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఏ రైతులకు తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో రైతుల పక్షాన మేమందరం శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం, పార్లమెంట్ సభ్యులం అందరం కలిసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి రామచంద్రరావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం. రైతులకు చూస్తున్నాగా ప్రతి రైతుకు కల్పిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. ప్రతి రైతు ఒడ్ల గింజను కొనుగోలే వరకు ప్రభుత్వం మెడలు వంచైనా మేము ఈ కార్యక్రమాన్ని ఇలానే కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి, ఆలేరు నుండి.